హాయ్ వేటి దోస్తులు, ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా కాబట్టి మామిడికాయ కారం పెడుతున్నా ఈరోజు. నేనైతే పెద్ద రసాలు తీసుకొని మంచిగా ఒక 50 కాయలు కడుక్కొని మంచిగా మార్కెట్కి అయితే వచ్చిన కట్ చేయించడానికి. మా ఇంట్లో కూడా పీట ఉంది, కత్తి పీట ఉంది, కానీ చేతులు బాగా నొత్తాయని చెప్పి నేనైతే మార్కెట్కి అయితే వచ్చిన. ఒక్కొక్క కాయ కొట్టడానికి 8 రూపాయలు అయితే తీసుకుంటుండే అన్న. అయినా సరే 50 కాయలను అయితే నేను కొట్టిద్దామని వచ్చి కట్ చేసిన, కొట్టిద్దన్న. అందరూ అనుకుంటారు ఏ కాలంలోనే పెట్టుకోవచ్చు, పునాసకాయలు కూడా ఉంటాయని. పునాసకాయలు పెట్టుకుంటే పుల్ల ఉంటుంది కారం, అందులో ముక్క తొందర మెత్తబడతాయి. అందుకే నేనైతే ఈ నెలలోనే మామిడి కారం పెడుతున్నా. ఇందుకు కావాల్సిన ఏమేమి పదార్థాలు అంటే మామిడికాయలు మంచిగా కడుక్కొని తుడుచుకొని మంచిగా మనకు కావాల్సిన సైజులో కొట్టించుకోవాలి. అట్లనే ధనియాలను ఇట్లా మంచిగా చెంబుతో కానీ ఒక పప్పు గుత్తితో రాకి వేయించుకోవాలి, ముక్కలు చేసుకొని. అట్లనే మెంతులు కూడా మంచిగా డ్రై చేసుకోవాలి. మంచిగా నేనైతే రోస్ట్ చేసిన, డ్రై రోస్ట్. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వేయించాలి. ఒక గిన్నె పెట్టుకొని మంచిగా గోలించుకోవడం. తర్వాత జీలకర్ర, తర్వాత ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసినవి మంచిగా ఎండకు ఆరబెట్టిన పొట్టు తీసి, ఇంకా తర్వాత జీలకర్ర కూడా నేను మంచిగా గోలిచ్చిన కంచుడు పెట్టుకొని. ఆ తర్వాత ఇవి నువ్వులు కూడా నేను మంచిగా ఇసుక లేకుండా గాలించుకొని అట్లనే ఎండకు పెట్టుకొని మళ్ళీ నేను వీటిని గోలించుకున్న. ఇవి ఆవాలు కూడా సన్నటి ఆవాలు వేసుకుంటే మంచిగా ఉంటుందని సన్నటి ఆవాలు కూడా నేను గోలించి పెట్టిన. ఇది ఆవాల పొడి రోస్ట్ చేసిన తర్వాత గోలించిన తర్వాత నేనైతే బరకగా అయితే పొడి చేసి పెట్టుకున్నా. వీటికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అన్నట్టు. నాకు దీనికెంత కొలత అని కొలతలను బట్టి అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే మా అమ్మ ఎట్లా చేస్తుందో నేను కూడా అట్లనే మా అమ్మని చూసి నేర్చుకున్నా. నాకు అందాజ తెలుసు దేనికి ఎంత వేయాలన్నది, నా చేతికి అందాజ తెలుసు అన్నట్టు. దాని ప్రకారం చేసుకున్న. చూసారా, నేనైతే మామిడికాయ ముక్కలు నేను 50 కాయల్ని నేను జోకిపిచ్చిన, కొట్టించిన తర్వాత ఎంత దాదాపు 15 కిలోలు వచ్చింది. 15 కిలోల కాయల్ని నేనైతే తీసుకొచ్చి ఇంట్లో ఇట్లా మంచిగా తెల్లటి బట్ట వేసుకొని నీట్గా కింద పోసుకున్నా. ఇవి 15 కిలోలు వచ్చినాయి అన్నమాట. ఇంకా వీటిని అన్నిటిని ఏం చేయాలంటే నేనైతే ఇక బాగా యాస్ట్ వచ్చింది పొద్దున్నుంచి. సండేని అన్నట్టుగా నాకు అది ఇంత తిరం లేదు. ఇక కూర్చొని వీటిని మంచిగా, వీటికి జీడి ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఏరేసుకోవాలి. పట్టుకున్న పీచు కూడా తీసేయాలి, నీట్గా తుడుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కత్తిపీటతో కొడుతుంటే పక్క నుంచి ఏమైనా దుమ్ము పడుతుంది కదా, దుమ్ము పడిన కారం పెట్టుకుంటే ఇక తొందర చెడిపోతుంది అని ఒకటి, టేస్ట్ ఎట్లుంటుంది అని ఒకటి భయం. ఎందుకంటే సంవత్సరం అంతా నిలువ ఉండాలి పచ్చడి కాబట్టి ఇక నేను ఇక నీట్గా తుడుచుకుందామని అయితే కూర్చొని అయితే ఇక తుడుచుకోవడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే అటు ఇటు చూసిన దేంతో తుడవాలని ఇంకా దీనికే తుడుద్దాం అనుకున్న బట్టకే. అందుకని చెప్పేసి మళ్ళీ వేరేది ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఈ తెల్ల లుంగికి అయితే తుడుతున్నా. చూస్తున్నా ఎన్ని ముక్కలు వచ్చేసినాయో. ఈ ముక్కలని చూస్తే నాకు ఎంత సంతోషం అవుతుందంటే నిజంగా మనం చేసుకున్న పచ్చడి, కష్టపడి చేసుకున్న పచ్చడే ఆ రుచే వేరు. మనం షాపులలో గీపులలో కొనుకొచ్చుకుంటాం కానీ ఏముంటుంది అంటే అది పుల్ల ఉంటుంది, బాగా టేస్ట్ ఉండదు, తినబుద్ధి కాదు. ఒక ముక్క తినంగానే పుల్లటి ఒకటి వస్తుంది, అందుకని చెప్పేసి తినబుద్ధి కాదు. కానీ నా చేతులతో నేను చేసుకున్న మామిడికాయ కారం అంటే నాకు ఎంత ఇష్టమో, అందుకని ఇక తీరిగ్గా తిరం కొద్ది కూర్చొని ముక్కలన్నీ అయితే ఇట్లా తుడిచేసి వాటికి కట్ చేసినప్పుడు పిక్కకు ఒక్కొక్కసారి ఇట్లా ఏమంటారు ఒకలాంటి పొర ఉంటుంది, ఆ పొర కూడా తీసి పడేయాలన్నట్టు. ఎందుకంటే మామిడికాయ కారంలో పొరతోనే పెడితే నూనె కూడా అందులో అట్లనే ఉండిపోయి తినడానికి మనం తింటుంటే మన పైన కూడా పడుతుంది. చూసారా, నేను తీస్తున్నా. ఆ పొరను అట్లా తీసేసేయాలన్నట్టు. పొర ఎప్పుడు కూడా పచ్చట్లు వేసుకోవద్దు. అట్లా వేసుకుంటే కారం తొందర చెడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయని మా అమ్మ చెప్పింది, బూజు వస్తుందని. ఆ బూజు రాకుండా ఉండాలంటే నేనైతే అట్లా పొరలు అయితే అన్నీ తీసేస్తున్నా. చూడండి, చూపిస్తే అట్లాంటి పొరలు వెళ్తాయి. ఆ పొరలన్నీ తీసి పడేసుకోవాలి. ఇంకా అట్లనే జీడి ముక్కలు కూడా వెళ్తాయి, జీడిని కూడా పక్కకు చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ తీయడానికి నాకు చాలా టైం పట్టేటట్టుంది. అయినా సరే నేనైతే ఇంకెట్టి పరిస్థితుల్లో సండే వచ్చింది, ఈ ఆదివారం రోజైతే ఈ పచ్చడి కంప్లీట్ చేద్దామని అనుకొని ఇంకా నేనైతే మొదలేసుకున్నా. ఇంకా మొత్తం నీట్గా. కానీ ఇలాంటి పనులను చేయాలంటే కొంచెం ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే ఓపిక ఉండాలి, నీట్గా ఉండాలి. నేనైతే మంచిగా తలస్నానం చేసుకొని, పచ్చడి కదా మరి లక్ష్మీదేవితో సమానం అంటారు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు నాన్ వెజ్ ఏం తినకుండా తలస్నానం చేసుకొని మంచిగా పచ్చడి కోసం ఈరోజు టైం అంతా కేటాయించుకున్నట్టు. నేను ఇట్లా తీస్తుంటే మా ఆయన మంచిగా వీడియో తీస్తున్నాడు. ఎందుకంటే నేను అన్ని తుడిచే కొద్దీ మా బావ వీడియో తీస్తుండే. సరే తీయమని నేను కూడా కూర్చున్నాను, ఎందుకంటే ఒక వ్లాగ్ పెడదామని. ఈరోజు మామిడికాయ కారం ఇక మామిడికాయ కారం మాది, అందుకని నేను మామిడికాయ కారం వ్లాగ్ పెడుతున్నాను అన్నట్టు. ఈరోజు అందరూ కొంచెం ఓపికగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏ కారం పెడతాను, మామిడికాయ కారం పెడతానా, మామిడికాయ తొక్కు పెడతానా, లేకపోతే తీయడి కారం పెడతాను అనేది మీరు ఒకసారి చూడండి. చప్పటి కారం పెడతాను ఒకసారి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయిపోయేంత వరకు అయితే
ఓపికతో నన్ను భరిస్తూ నా వీడియోని కూడా చూడండి. ఇంకా తుడుతూనే ఉన్నా కొంచెం అంతసేపు మా బావని హెల్ప్ చేయమని అంటే చేయట్లేదు, ఇంకా నేనే తుడుచుకుంటున్నా మొత్తం. ఇంకా అందరు అంటారు కదా, మనము వేరే వాళ్ళు ఇస్తే తింటాము, అమ్మ వాళ్ళు ఇచ్చిన ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చిన తింటాం కానీ అది సరిపోదు. చూసారా నేను అవన్నీ నేరేసరికి ఎన్ని పిక్కలు వచ్చేసినాయి. ఇవన్నీ జీడి పిక్కలు అన్నట్టు, గింజ లోపల ఉంటాయి కదా. కొంతమంది వీటిని కూడా వేసుకుంటారు, చాలా టేస్ట్గా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత ఉప్పు కారంలో మగ్గిన తర్వాత చాలా రుచిగా అవుతాయి. కానీ నేను ఇంకా ఈసారి ఈ గింజలు నెయ్యొద్దని అనుకుంటున్నా. లాస్ట్ టైం అయితే వేసినా కానీ ఈసారి మా వాళ్ళు వద్దన్నారు, వీటిని నెయ్యకు డైరెక్ట్ కారమే చేయాలంటే సరే అని మామిడికాయ పచ్చళ్ళని పక్కకెట్టేసినా కానీ ఈ పిక్కలన్నీ పక్కకు వారేసిన గింజల్ని చూసినారట. ఇంకా అట్లా పొట్టు తీసి వేసుకోవాలి. నాకేమో చాలా ఇష్టం ఇట్లా తినడం, ఇవి పిక్కల్ని కూడా తినడం. కానీ ఇంట్లో మా వాళ్ళు వద్దన్నప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారం చేయాలి కదా, అందుకని ఈసారి ఒక్కసారి నేను సాక్రిఫై చేస్తున్నా ఈ గింజల్ని. చూసారా నీట్గా తయారు చేసుకున్న మామిడికాయ పచ్చళ్ళన్నీ చూసారా ఇట్లా ఉంటాయి అన్నట్టు మామిడికాయ పచ్చళ్ళు. ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఇంకా పచ్చడి పెడదాం. ఎట్లా పెడతానో మామిడికాయ కారం ఇంకా చూసేసేయండి, సరేనా. ఇంకా అవన్నీ అట్లా ఏరిన తర్వాత నాకు మామిడికాయ ఈ పచ్చళ్ళు చూసిన తర్వాత ఆగబుద్ధి గల నోరు ఊరిపోతుంది, నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఏమైతే అయిందని దేవుడికి ఇట్లా మొక్కుకొని మనసులో మాకు అరకది బరకది బాగా ఈ పచ్చడి బాగా ఎదిగచ్చేటట్టు ఏనైతే ఒక ముక్క అయితే తినేసిన. చాలా పుల్లగా తీయగా బాగుంది, ఎందుకంటే ఇది రసాలు కదా, పెద్ద రసాలు. మనము పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కారం పెట్టుకుంటే. అదే పండుగ తింటే చాలా తీయ ఉంటుంది, దీన్ని మించిన తీయ అంటే ఇంకేది లేదు. చెరుకు రసాలు ఈసారి పెట్టేది, చిన్న రసాలు కూడా ఉన్నాయి కానీ నేనైతే చెరుకు రసాలు తెచ్చుకున్నా. ఇంకా ఇంకా మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దామని మళ్ళీ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ పచ్చి ఉంటే కూడా కారం బుడిపోతుంది, ఎందుకంటే తొందర పాడైపోయి నురుగులు కక్కుతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా ఏరేసిన. చూసినారా నేను చూపించేటివి మామిడికాయ తొడిమేలు అన్నట్టు, మామిడి చెట్టు నుంచి తెంపినప్పుడు తొడిమేలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసిండు అన్న. కానీ పాపం అన్నీ ఇందులోనే వేసాడు కదా, పాపం మళ్ళీ అంతా ఇందులోనే వేసారని చెత్త అంతా కూడా నేను ఏరేసి అయితే నీట్గా చేసుకుందామని చెప్పేసి ఇంకంతా చేసిన. చాలా చేతులు కూడా నొప్పి పెట్టినాయి, ఎందుకంటే 15 కేజీలు కదా క్లీన్ చేయాలంటే. అంత నీట్గా వేసేసరికి బాగా టైం పట్టింది. టైం పట్టినా పర్లేదు, మనం తింటాం కదా, తినడం కోసం మన పని మనం ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేసుకోవాలనేది నా వాదన, సరేనా. ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి. మామిడికాయలో ఆ పీచు అయితే ఖచ్చితంగా తీసేయండి, ఆ పెంకులు గింకులు ఏమన్నా ఉంటే, ఆ పొరలు ఉంటే కూడా తీసేసేయండి. కొంచెం లెంతీ వీడియో అయినా సరే ఓపికగా చూడండి, ఎందుకంటే నేను కూడా చాలా ఓపికతో చేసిన ఈ వీడియోని, ఏమనుకోకండి. మీరు కూడా నాలాగా ట్రై చేస్తే బాగా రోజులు ఉంటుంది. నేను పోయిన సంవత్సరం పెట్టిన మామిడికాయ కారం ఇప్పటివరకు చెక్కు చెదరకుండా ఉంది, ఎందుకంటే నేను రోజు డ్యూటీకి అప్పుడప్పుడు తీసుకుపోతా కదా, అందరూ బాగుంది అని తింటారు. నేను ఆంధ్ర స్టైల్లో చేసిన తెలంగాణ స్టైల్లో రెండు కలిపి మిక్సీ కలిపి చేస్తే నేనైతే తాలింపు పెట్టను, తాలింపు పెట్టకుండానే డైరెక్ట్ ఆంధ్ర వాళ్ళు కలిపినట్టు కలిపేస్తా. కానీ అట్లా కలిపేసినా కానీ నేను అన్నీ రోస్ట్ చేసుకుంటా, అన్నీ గోలించుకొని పక్కకెట్టుకొని అన్నీ కలుపుతా, పచ్చి కలపను. అట్లనే నూనె కూడా పచ్చిదే కలుపుతా, కానీ ఆంధ్ర ప్లస్ తెలంగాణ రెండు మిక్సీ వేసి నేనైతే ఈ పచ్చడి అనేది అయితే ఈరోజు తయారు చేస్తున్నా. దీన్ని ఎందుకోసం చేస్తున్నానంటే, ఇప్పుడు మామూలుగా నేను మా అమ్మోళ్ళ ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు, కానీ కాకపోతే ఏమైందంటే వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న పచ్చడి కొన్ని రోజులే ఉంటుంది, కొంచెమే తెచ్చుకుంటూ అవుతుంది. ఎంత పెట్టినా అది మన ఇంట్లో పెట్టుకున్నట్టు అరకతి బరకతి ఇయ్యేది. అదే మన ఇంట్లో పెట్టుకున్నది అయితే అప్పుడప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్తుంటే ప్రేమగా మా నాన్న కోసం తీసుకెళ్ళొచ్చు, మా అమ్మ నాన్నల కోసం. అట్లనే మన చుట్టుపక్కల మన నేబర్స్ ఎవరైనా ఉంటే కూడా ఇచ్చుకోవచ్చు, ఫ్రెండ్స్కి కూడా ఇచ్చుకోవచ్చు. అయినా సరే మన ఇంట్లో చాలా ఉంటుంది ఇంకా నిల్వ. అందుకని చెప్పేసి నేను ఇంతగా పచ్చళ్ళు కొట్టించుకొని వచ్చిన 15 కిలోల కారం పెడదామని. దాదాపు 15 కిలోలు అంటే అందులో అన్ని వేసేసరికి కూడా దాదాపు ఒక 20 కేజీల వరకు అవుతుంది. అలా ముక్కలన్నీ తీసుకున్న తర్వాత నేను ఒక 3.5-4 కేజీస్ వరకు కొన్ని ముక్కలు అయితే తీసుకున్నా. అన్నీ నీట్గా చేసిన తర్వాత శుభ్రపరిచిన తర్వాత కొన్ని తీసుకున్నా. దీన్ని అయితే సపరేట్ ఉప్పు అనేది ఏంటంటే కారం పెట్టడం కోసం, తొక్కులు పెట్టడం కోసమే సపరేట్ దొడ్డుప్పును పట్టిస్తారు అన్నట్టు. ఆ పట్టించిన ఉప్పును కొనుకొచ్చి అయితే ఎంత కావాలో అంత అందాద కొద్దాం అయితే నేను అందులో వేసేసుకున్నా. నాకు కొలత తెలీదు, కానీ నాకు తెలుసు ఎంత వేయాలో. నేను ఒక 3.5-4 కేజీల వరకే దానికి నేను ఒక 1/2 కేజీ ఉప్పు అయితే కలుపుతున్నా, ఎందుకంటే బరక పట్టిస్తారు అన్నట్టు వాళ్ళు ప్యాకెట్లే రెడీగా ఉంటాయి తీసుకొచ్చిన. అట్లనే పసుపు కూడా కలుపుతున్నా, ఉప్పు పసుపు ఈ రెండు మంచిగా మిక్స్ అయిన దాకా కలుపుకోవాలి. ఎందుకంటే
ఇందులో మెయిన్ ఏంటంటే పసుపే. ఆ పసుపు వల్ల మన కంటికి యెల్లో కలర్‌లో కనిపిస్తే మనకి ఎప్పుడైనా నోరు టేస్ట్ లేనప్పుడు, రుచి రానప్పుడు, ఫీవర్ వచ్చినా, చేసినా, జలుబైనా మన కంటికి పసుపు కలర్ కనిపిస్తే తినాలన్న ఆశ నాలుకకు కూడా అబ్బా తినాలి పసుపు పచ్చగా కనబడుతుంది కదా, తినాలని అనిపిత్తది. అందుకని చెప్పేసి నేనైతే ఈ పసుపు అయితే మెయిన్ కలుపుతున్నా. ఉప్పు పసుపునైతే మంచిగా దట్టంగా పట్టించిన ఇక ఎట్లయితే అట్లయితదని మంచిగా కలుపుతుంటే పెంకలు గుచ్చుకుంటాయి. ఎందుకంటే దానికి టెంకలు ఉంటాయి కదా, మామిడికాయ పిక్కలు అంటాం మనం, అవైతే గుచ్చుకుంటాయి. అవి గుచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. ఇదైతే నేను అప్పుడు చెప్పిన కదా నువ్వులన్నీ గోలిచి పక్కకెట్టుకున్నాని, వాటిని మిక్సీలో పట్టుకున్నా. ఇది నువ్వుల పౌడర్ అన్నట్టు. నువ్వుల పౌడర్ మనం ఎంత వేసుకుంటే అంత రుచి ఉంటుంది ఇందులో. ఎందుకంటే దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే నువ్వుల పొడి. ఇంకా ఏమంటారు, అసలు ఈ నువ్వుల పొడి వేసి బాగా ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా అంతే. ఈ పచ్చడి నెక్స్ట్ లెవెలే. తింటే ఒకసారి ఇంకా అదిరిపోద్ది అన్నట్టు. నువ్వుల పొడి అయితే నాకు కావాల్సినంత నేను కేజీ నువ్వుల పొడి వేసేసిన. కేజీ నువ్వులు తీసుకొచ్చి, మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి నువ్వులు, కానీ ఈసారి అయిపోయాయి. ఎందుకంటే మేము నువ్వుల లడ్డూలు చేసుకోవడం వల్ల అయిపోయాయి. అందుకని కేజీ నువ్వులు కొనుక్కొచ్చి మంచిగా రోస్ట్ చేసి మిక్సీకి వేసి పెట్టుకున్న. నువ్వుల పొడి అయితే మొత్తం ముక్కకు కలిసేటట్టు అయితే కలిపేసిన. ఇంకా గమగమ వాసన వచ్చేస్తుంది, నోట్లే నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే. ఎందుకంటే ఎప్పుడు ఈ పచ్చలన్నిటి పట్టుకొని అన్నీ కలుపుకున్న తర్వాత ఈ కారం పెట్టుడు అయిపోతే నేను లాస్ట్లో అన్నం కలుపుకొని ఒక ముద్ద తినొచ్చని ఇట్లా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నట్టు. అయినా సరే ఓపికగా మంచిగా కలిపేస్తాను. ఇంకా తొందరగా కానీ అని ఇంట్లో వాళ్ళు అంటున్నారు. అయినా సరే ఓపికగా కలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి ముక్క కలవాల్సిందే. అడుక్కున్న ముక్కలు మళ్ళీ అట్లనే ఉంటాయి. ఎందుకంటే 3 days వరకు మళ్ళీ మనం కలపం కదా, 3 రోజుల దాకా. అందుకని చెప్పేసి నేనైతే ఇక నెమ్మదిగా అయితే కలుపుతున్నా మెల్లమెల్లగా. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ధనియాలు చెప్పిన కదా, ధనియాలు వేయించుకోవాలి. మంచిగా గోలించుకున్న తర్వాత వీటిని అక్కలు ముక్కలు చేసుకొని వీటిని అందులో వేయాలి. తర్వాత మెంతులు కూడా, గోలించిన మెంతులు కూడా వేస్తున్నా. ఇవి ఎందుకంటే పచ్చళ్ళు మాగిన తర్వాత, ఈ కారంలో మాగిన తర్వాత మనకు తింటుంటే అన్నంలో కలుపుకొని అట్లా తింటుంటే పన్ను కింద పడ్డప్పుడు ఆ ఫ్లేవరే వేరొస్తుంది. అందుకని నేను అది వేసిన. తర్వాత జీలకర్ర కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నా, జీలకర్ర కూడా వేసేసిన. నేను ఏది కొలతతో చేయనండి, అది కర్రీస్ అయినా లేకపోతే ఏ కూర అయినా సరే నేను కొలతలతో నాకు అందాజతో చేస్తా. చూడండి, గోలించుకున్న ఆవాలు కూడా వేసిన. ఆ తర్వాత ఇవి చెప్పిన కదా ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసి ఎండకు మంచిగా ఆరబెట్టి ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి కలిపేస్తాను. నాకు ఎంత కావాలో అంత, ఈ 4 కిలోలకు ఎంత అవసరం ఉంటుంది అంత అని చెప్పేసి కలుపుకున్నా. ఆ తర్వాత ఆవపొడి పట్టించి పెట్టుకున్నా కదా మిక్సీకి వేసి, ఆవపొడి కూడా కలిపేస్తున్నా. ఈ ఆవాల పిండి పొడిని వేస్తే ఏమవుతుందంటే ఆవాలను వేయించుకొని పట్టుకున్న పొడి అన్నమాట. ఇది మంచి గమగమ వాసన వస్తుంది వేసే కొద్దీ. నాకు అసలు నూనె కలపకుండా తినాలనిపిస్తుంది. ఈ పౌడర్ అంటే ఈ మిక్సింగ్ పౌడర్ ఏంటిదంటే ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కలిపి పొడి కొట్టుకున్నా. ఆ పొడి అంతా వేసేసిన. ఆ తర్వాత అసలు మామూలుగా నువ్వులు, అవి పట్టించని నువ్వులు, డైరెక్ట్ నువ్వులు అన్నట్టు వేయించినవి కూడా కలిపేసిన. ఇవన్నీ మంచిగా ఆల్ మిక్సీ వేసేస్తున్నాయి. ఇవన్నీ ఇట్లా కలుపుతుంటే గమగమ వాసన వస్తుంది. వేడి అన్నం వండుకొని ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. కొంచెం పసుపు తక్కువ అనిపించింది, మళ్ళీ పసుపు కూడా వేసేసిన. ఇంకా ఇది పల్లి నూనె. మనం మామూలుగా అయితే నేను ఏమనుకున్నా అంటే ఇంటికాడ నుంచి పట్టించుకొచ్చిన పల్లి నూనె వద్దాం అనుకున్నా, కానీ అది గానగాడిచ్చింది కాబట్టి కొంచెం ఒత్తుగా ఉంటుంది అని చెప్పేసి నేను దీన్ని వేస్తున్నా. ఇది పల్లి నూనె ప్యాకెట్స్ తీసుకొచ్చిన. ఇంకా పల్లి నూనె వేసేసి మంచిగా కలపడం అన్నట్టు. చూసారా, మొత్తం చుక్క అడిపిస్తున్నా. నాకైతే అసలు నిజం చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇట్లాంటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి. ఇంతే, ఇందులో నేను కారం ఏం వేయను. దీన్ని మేము సప్పడి తొక్క అంటాం. సప్పడి తొక్క అంటే ఏమంటారు, చప్పడి తొక్క అంటే చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి కానీ లేకపోతే ఇంకా దేనికైనా కానీ కావాలనుకున్నప్పుడు, ఇంట్లో కూరలు సరిగా అవ్వనప్పుడు పులిహోర చేసిస్తాం, అన్నం పోనికేసిస్తాం కదా, అలా కాకుండా ఇట్లా సప్పడి తొక్కు పెట్టడం వల్ల, కారపొడి వేయకపోవడం వల్ల అలా లంచ్ బాక్స్లో మనం కొంచెం పచ్చడేసి కల్పిస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే పులిహోర చేసింది అనుకొని తినేస్తారు అన్నట్టు. ఇది పిల్లలకు చాలా బలమైన ఆహారం. ఎందుకంటే ఇందులో నువ్వుల పొడి ఎక్కువ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది కాబట్టి మనం కారం వేయం కాబట్టి వాళ్ళ కడుపు కూడా నొయ్యదు. అందుకని ఇట్లాంటివి ఒకసారి మీరు మీ పిల్లల కోసం ట్రై చేయండి. నేనైతే మంచిగా కలిపెత్తన్నా, చూడండి ఎంత బాగా కలిపెత్తన్నానో. చాలా బాగా ఇక కలిపి నేనైతే పచ్చడి ఎంత అయితే రెడీ చేసేసిన. ఇంక ఇది పచ్చడి ఒక డబ్బాలోకి తీసుకొని ఎత్తి మూత బట్ట కట్టేసి లాస్ట్లో నేను అన్నం కలుపుకొని తినడమే తర్వాయి.
హమ్మయ్య! మాట్లాడడానికి కూడా నాకు చాలా దమ్మొత్తుందండి. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. మన శత్రువులు మనము చాలాసార్లు మనం చాలా మందితో ఫ్రెండ్‌షిప్ జేస్తాం. కానీ ఎవరిని ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మొద్దనేది నా వాదన. ఎందుకంటే మన పక్కనే ఉండి, మనతోనే ఉండి, మన గురించి చెడుగా మన వెనకాల చెప్పుతూ, మనని ఏమంటారంటే మనని తొక్కాలని ఎప్పుడు చూస్తారు. శత్రువులు ఎప్పుడు ఎక్కడో ఉండరు. మన వెనకాల నీడలాగానే ఉంటారనేది నా వాదన అన్నట్టు. అందుకని ఎవరిని అంత గుడ్డిగా నమ్మొద్దు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎవరికి మన ఇంట్లోకి స్థానాన్ని కూడా కల్పించకూడదు. ఒకవేళ మనకి అది ఫ్రెండ్షిప్ అయితే బయటనే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని ఉండాలి. కానీ ఇంటి వరకు ఎవరిని తీసుకురాకూడదు. మన ఇంటికి వచ్చిన వాళ్ళే మన ఇంటి గురించి అందరికీ చెడుగా చెప్పి మనల్ని చెడుగా నిల్చోబెట్టడానికి ట్రై చేస్తారు. అందుకని చెప్పేసి ఎంతవరకు ఉండాలి ఎవరితో అంతవరకే ఉండాలి. ఒకసారి టేస్ట్ చేయాలనిపించింది, ఇంకా ఆగలేక దేవుడికైతే మొక్కేసి టేస్ట్ చూసాను ఉప్పు కలిసిందా లేదా అని. ఓకే, ఉప్పు అయితే కలిసింది. ఇంకా చెప్తున్నా డబ్బు ఇవ్వమని. ఇంకా డబ్బాలోకి నేను తీద్దాం అనుకుంటున్నా. ఇంకా నేను దీంట్లో ఒకటి మర్చిపోయినాను. ఏమంటే ఆ ఎల్లిపాయను దంచాను కానీ పక్కకెట్టుకున్నామా కలపడం మర్చిపోయినా. ఇంక ఇప్పుడైతే ఎల్లిపాయ కూడా వేసేసిన, కలిపేస్తున్నా. ఇంకా అంతా కలిపేసి పక్కకెట్టేయడమే. 3 రోజుల తర్వాత దీన్ని తీసి మళ్ళీ ఒక్కసారి ఉప్పు కలిసిందా లేదా, నూనె సరిపోయిందా లేదా అని చూసుకొని జాడీలోకి తీసుకోవడం. మేమైతే జాడీ అన్న మడతమాన్ అంటాం. మీకు తెలుసా, మడతమాన్లు ఉంటాయి మనకి. ఎన్ని కేజెస్ కావాలంటే అన్ని కేజెస్ మడతమాన్లు దొరుకుతాయి. సో మడతమాన్లు అనేటివి అవి మార్కెట్లలో దొరుకుతాయి. అవి కొనుకొచ్చుకొని పెట్టుకోవడం. ఆల్రెడీ మాకు మా ఇంట్లో మడతమాన్లు అయితే ఉన్నాయి. నేనైతే ఏ ప్లాస్టిక్ డబ్బాలోనో లేకపోతే గాజు సీసాలోకి అయితే తీసుకోను. ఎందుకంటే మడత జాడీలోనే పెడతా అన్నట్టు ఎప్పుడైనా. ఇంకా అల్లం పేస్ట్ కూడా, అల్లం ముద్ద కూడా అన్నిటికీ మంచిగా పట్టించేస్తాను. ఇంకా గుమగుమలాడే చప్పడి తొక్కు, దీన్ని చప్పటి తొక్కు అంటాం మేము. రెడీ అయిపోయింది. మీరు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు మీ ఇంట్లో కనుక ఉంటే మీరు కూడా ఇలాంటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తినే పచ్చడి. కొంచెం నెయ్యేసి పెట్టి, కారం వేసి, కొంచెం నెయ్యేసి కలిపి పెడితే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు